ఊహించని వరద విలయం సృష్టించడంతో విజయవాడ ఇప్పుడు అన్నమో రామచంద్ర అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎటైనా వెళ్లి ఏదైనా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం పంపించే ఆహారం, పాల ప్యాకెట్లు, నీళ్ల కోసం జనాలు బారులు తీరుతున్నారు. మా ప్రతినిధి క్రాంతి విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో కంటిన్యూస్ గా కవరేజ్ చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు వివరిస్తారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. నేను ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఫుడ్ సప్లై స్టార్టింగ్ పాయింట్ ఇది. దాదాపు చాలా మంది ఇంకా వరదలోనే చిక్కుకుపోయారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఇది. లోపలికి ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి తీసుకెళ్లడానికి దాదాపు 3 రోజులుగా ఫుడ్ తినక బయటకు వచ్చిన వాళ్ళు ఇలా దాదాపు ఎక్కడైతే ఫుడ్ పాయింట్స్, ఫుడ్ సప్లై ప్లేస్లు ఉన్నాయో అక్కడ పరుగులు పెట్టి మరి ఎగబడి మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా మందికి ఫుడ్ అందలేదు. మనం కిందకు చూస్తే గనక వీళ్ళంతా కూడా లోపల నిన్న అసలు ఇలా బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ ఇలా బయటకు వచ్చి ఫుడ్ ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమ ఫ్యామిలీలు, పిల్లలు, వృద్ధులు అందరూ ఇంకా చాలా మంది లోపలే ఉన్నారు. పెద్దవాళ్ళు, రాగలిగిన వాళ్ళు మాత్రమే ఇలా బోట్లెక్కి లోపల నుంచి బయటకు వచ్చి ఫుడ్ పాయింట్స్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, పిల్లలకి స్నాక్స్, ఫుడ్ ఇలా లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తోంది. వీళ్ళల్లో కూడా ఎవరు తొందరగా వస్తే వాళ్ళకే ఫుడ్ దొరుకుతుంది. మళ్ళీ వెనకాల వచ్చే వాళ్ళకి ఫుడ్ దొరకదు. దాదాపు టైమింగ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైమ్స్ లో ఫుడ్ దొరుకుతుంది. లక్షల్లో జనం లోపల ఉన్నారు. ఫుడ్ కు సంబంధించి ఎదురు చూపులు తప్పట్లేదు. మరోపక్క సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం సైతం దగ్గరే ఉండి 24 అవర్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రెజెంట్ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అందరికీ అందేలాగా సహాయక చర్యలు 24 గంటలు అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జలమయం అయిపోయినటువంటి ప్రదేశం చాలా ఎక్కువగా ఉంది. అంచనాలకు మించి దాదాపు విజయవాడలో 80% మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. దాదాపు 20 నుంచి 30 కాలనీలు ఇలాగే ఉన్నాయి. మనం చూస్తే కనుక లోపలికి వచ్చే వాళ్ళు కొంతమంది, వెళ్లే వాళ్ళు కొంతమంది, రాలేక ఇరుక్కుపోయిన వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే వాళ్ళు మరికొంతమంది. ఎటు చూసినా కూడా ఇదే పరిస్థితి. ఒక పక్క మనం చూస్తే కనుక ఫుడ్ కోసం ఎగబడుతున్నటువంటి జనం కనబడతారు. మరోపక్క ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి పబ్లిక్, మరోపక్క సహాయక చర్యలు. దాదాపు గత 2 రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెస్క్యూ టీమ్స్, హెలికాప్టర్స్ అండ్ అలాగే చైనా డ్రోన్స్ ఇలా ప్రతి ఒక్కటి అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వం సహాయం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ గత 50 ఏళ్ల చరిత్రలో ఏ స్థాయిలో ఇలా జరగలేదు. కాబట్టి ఇది అంచనాలను మించి వచ్చింది. అధికారులు కూడా దీన్ని తక్కువ అంచనా వేశారు. దాదాపు దాన్ని వెంటనే రికవరీ చేయడానికి సీఎం రంగంలోకి దిగితే గానీ పరిస్థితి కాస్త నిన్నటి మీద మెరుగుపడిందని చెప్పడానికి అవకాశం ఉంది మనకి. ఎందుకంటే వరద కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న చాలా మందికి ఫుడ్ వెళ్ళలేదు. ఇవాళ అందులో ఒక 20-30% మెంబర్స్ కి చాలా వరకు ఫుడ్ చేరినటువంటి పరిస్థితి. ప్రతి చోట ఇదే పరిస్థితి. అటు భవానీపురం, సింగ్ నగర్, రాజీవ్ నగర్, కండ్రికాద, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, మరోపక్క అటుపక్క ప్రకాశం బ్యారేజ్ వరద, అటు రామలింగేశ్వర నగర్ నుంచి అయితే దాదాపు ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి రిటర్నింగ్ వాళ్ళ కట్టపై నుంచి వరద కిందకొచ్చి పొంగి పొరలుతుంది. దాదాపు అన్ని చోట్ల ఇలాగే ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వరద కొనసాగేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.